యేసుప్రభు వారు మరి ఈ లోకంలోకి వచ్చి తన యొక్క పని ముగించుకుని పరలోకానికి ఆయన వెళ్ళారు, స్థలము సిద్ధపరచడానికి. ఇదే క్రైస్తవుల యొక్క విశ్వాసము. ఆయన 3.5 సంవత్సరాలు సువార్త విరివిగా ప్రకటించాడు. అనేక మందిని మరి ఉత్తేజపరిచినాడు, అనేక మందికి మేలు చేశాడు. ఏమీ ఆశించకుండానే ఆయన మేలు చేశాడు. అలాంటి వ్యక్తిని సిలువ వేయమని చెప్పి సొంత ప్రజలే ఆయన్ని సిలువకి అప్పగించారు. అయినా కూడా ఆయన ప్రేమించాడు. ఆయన సిలువ పైన 9 గంటలకి ఆయన్ని సిలువ వేశారు. దాదాపులుగా 3 గంటల వరకు ఆయన సిలువ పైన, అంటే 6 గంటలు ఆయన సిలువ పైన వేలాడాడు. ఆ వేలాడిన సందర్భంలో 3 మాటలు, మొట్టమొదటి 3 మాటలు భూ సంబంధమైనగా మనం చూస్తాము. తండ్రి, వీరేం చేయుచున్నారు, వీరు ఎరువురు కనుక వీరిని క్షమించమని చెప్పి ఆయన తండ్రిని వేడుకున్నాడు. అది సువార్త. సిలువ పైనే ఉండి ఆయన సువార్త చేసినప్పుడు ప్రక్కనే ఉన్న దొంగ సువార్తను విన్నాడు. వెంటనే ఆయన ఆ యొక్క మాటలు క్యాచ్ చేశాడు. ఆ ప్రేమను ఆయన గుర్తిరిగాడు. కాబట్టి వెంటనే ఆయన మరి వేడుకున్నాడు, మీ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పి అడిగినప్పుడు వెంటనే ఆయన క్షమాపణ దొరికింది. పరలోక ప్రవేశం కూడా ఆయన చేయడానికి దేవుడు అవకాశాన్ని కలిగించాడు. మూడోది, భూ సంబంధమైన మరి ఆ యొక్క రక్త సంబంధాన్ని ఆయన గుర్తెరిగిన వాడుగా ఉన్నాడు. ఆ బంధాన్ని, ఆ యొక్క బాధ్యతను కూడా వేరే వాళ్ళకి ఆయన బదలాయించాడు. మరి మరియా ఎన్నో అవమానాలు మరి భరించి మరి కుమారుణ్ణి కన్నప్పుడు భూ సంబంధంగా మరి ఒక భార్య, భర్త, వారి సంబంధాన్ని బట్టి బిడ్డలు అనేవాళ్ళు ఉంటారు. మరి పరలోక సంబంధమైన భర్తనగా దేవుణ్ణి గుర్తెరిగి ఆమె స్వీకరించింది. ఆ యొక్క అవమానాన్ని తను భరించింది. అనేక మంది దూషించి ఉంటారు. ఆ యొక్క అవమానాన్ని కూడా భరించి తను కుమారుణ్ణి కని ఈ యొక్క లోకానికి అందించింది. ఆ విషయాలు తండ్రికి తెలుసు, కుమారునికి కూడా తెలుసు. ఆ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని నేను వెళ్ళిపోతున్నాను, నా బాధ్యతను నాతో ఉన్న శిష్యుడు తీసుకుంటున్నాడు, అమ్మ ఇదిగో నీ కుమారుడు అని చెప్పి బాధ్యతను ఆయన నెరవేర్చాడు. ఇకపోతే 4వ మాట మనం చూసినట్లయితే మత్తయి శుభవార్త 27:46, మార్కు 15:34లో అదే మాటలు మనము చూస్తాము. మత్తయి రాశాడు, మార్కు కూడా రాశాడు అన్నమాట. దేవా దేవా దాన్నెందుకు చెయ్యి విడిచితివి. అరమిక్లో కూడా ఈ మాటలు ఏలి ఏలి లామా సబాక్తాని అని చెప్పి ఆ మాటలు అక్కడ చెప్తాడు. అంటే ఇంకా 4వ మాట, 5వ మాట, 6వ మాట, 7వ మాట ఆయన శారీరకంగాను తండ్రితో ఉన్న సంబంధాన్ని ఆయన పలుకుతూ ఉన్నాడు. దేవా దేవా నన్నేలా నీవు చేయి విడిచితివి. అంటే తండ్రికిను కుమారునికి చాలా దగ్గర సంబంధం ఉంది. ఆ విషయాలు తండ్రి కూడా చాలాసార్లు ఆయన చెప్పాడనమాట. యోహాను 8:29లో చూసినట్లయితే తండ్రి నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు, తండ్రి నాతో ఉన్నాడు అని కుమారుడు తండ్రి గురించి సాక్ష్యం చెప్తాడు. అంత మాత్రమే కాదు కానీ తండ్రి కూడా కుమారుని గురించి సాక్ష్యం చెప్తాడు. కుమారుడు బాప్తిస్తం తీసుకుని బయటకు వచ్చిన వెంటనే ఈ నా ప్రియ కుమారుడు అని చెప్పి మరి తండ్రి కూడా సాక్ష్యం చెప్పేవాడుగా ఉన్నాడు. అంటే వాళ్ళ మధ్య ఉన్న ఐక్యత, వాళ్ళ మధ్య ఉన్న బంధము తండ్రికి తెలుసు, కుమారునికి తెలుసు. అలాంటి రిలేషను, అలాంటి బంధాన్ని ఉన్న వీరు తండ్రి పైన ఉన్న నమ్మకం కుమారునికి అంత బలమైనదన్నమాట. ఆ యొక్క బంధాన్ని మరి గమనించిన ఆ యొక్క కుమారుడు లాస్ట్కి సిలువలో ఏమంటున్నాడు, నా దేవా నా దేవా నన్నెందుకు చేయి విడిచామని చెప్పి ఆయన ఇక్కడ వాపోతా ఉన్నాడు, ఆయన చెప్తూ ఉన్నాడు అన్నమాట. మరి ఎందుకు ఈ మాటలు ఆయన సిలువలో చెప్పడానికి కారణం ఏంటంటే తండ్రి విడనాటం కాదు కానీ
లేఖనాల యొక్క నెరవేర్పుగా మనం దాన్ని అక్కడ గమనించాలి. కీర్తనల గ్రంథము 22వ అధ్యాయము ఒకటో వచనంలో దావీదు అక్కడ పలుకుతాడు. తర్వాత కీర్తన గ్రంథము 71:4వ వచనంలో కూడా దావీదు ఆ మాటలు సేమ్ ఆ యొక్క వర్డ్సే అక్కడ ఆయన ఉచ్చరిస్తూ ఉంటాడనమాట. అంటే లేఖనాల యొక్క నెరవేర్పులో భాగంగా అది జరిగింది. తండ్రి విన్నాటం కాదు, లేకుంటే తండ్రికి అని కుమారుడికి ఆ బంధము అనేది తెగిపోవటం కాదు, కానీ ఎడబాటు కాదు, కానీ లేఖనాల యొక్క నెరవేర్పు. లోక కళ్యాణం కొరకు అన్నట్లు ఆయన కుమారుడిని లోకానికి ఆయన పంపాడు. ఏ యొక్క పని మీద ఆయన వచ్చాడో ఆ యొక్క పని నెరవేర్చడంలో భాగంగా అక్కడ కార్యం అనేది జరిగిందనమాట. మరి భూలోకంలో చూసినట్లయితే అనేక మంది ఆయనని చూశారు, ఆయన పెట్టిన ఆహారాన్ని తిన్నారు, ఆయన చేసిన స్వస్థతని పొందారు. వారంతా కూడా విడనాడారన్నమాట. మరి మేడగదిలో ఆయనతో పాటు పాత్రలో చేవేసిన యూదా ఇస్కరియోతు కూడా ఆయనని ముద్దు పెట్టుకుని చెయ్యి విడిచాడు, దూరమైపోయాడు. తర్వాత గెత్సెమనే తోటలో అక్కడ పేతురు తర్వాత ఇంకా ఇద్దరు శిష్యులను తీసుకుని దూరంగా వెళ్ళి ప్రార్థన చేసినప్పుడు వారు అప్పుడు సమీపంగా ఉన్నారు, కానీ తర్వాత వారు కూడా దూరంగా పారిపోయారన్నమాట. తర్వాత మరి ఇంకా చూసినట్లయితే పిలాతు కూడా యేసుప్రభు వారిని రక్షించడానికి అధికారం ఉన్నది, అయినా కూడా ఆయన చెయ్యి విడిచేశాడు. తర్వాత హేరోదు కూడా యేసుప్రభు వారిని చెయ్యి విడిచేశారనమాట. వీళ్ళు మానవులుగా, కాబట్టి మానవులుగా తోటిగా ఉన్న శిష్యులు చెయ్యి విడిచారు. పిలాతు అధికారం ఉండి కూడా ఆయన ఏమీ చేయలేకపోయాడు. తర్వాత హేరోదు కూడా ఏమీ చేయలేకపోయారు. మానవులుగా వాళ్ళు ఈయన్ని చెయ్యి విడిచారు, మా వల్ల కాదని చెప్పారన్నమాట. అయినప్పటికి కూడా మరి తండ్రి కుమారునికి ఉన్న బంధము, కుమారుణ్ణి తండ్రి ఎంతో ప్రేమించాడు, ఎంతో సాన్నిహిత్యం కలిగిన వాడు, ఈ లోకం కొరకే ఆయన పంపించాడు, నేను నీతో ఉన్నాను అని చెప్పి తండ్రి చెప్పాడు. కుమారుడు కూడా అనేక సందర్భాల్లో సాక్ష్యం చెప్పాడు. అయినప్పటికీ కూడా తండ్రి ఎందుకు కుమారుణ్ణి చెయ్యి విడిచవలసి వచ్చిందంటే మనం ఇక్కడ కొన్ని మాటలు చూడవచ్చు. మన పాపాన్ని పరిహరించడానికి, మన పాపాలు పరిహార్థం కావడానికి తండ్రి ఆయన్ని అప్పజెప్పాడు అన్నమాట ఈ లోకానికి. అందుకొరకే ఆయన కుమారుని యొక్క చెయ్యి విడవడం జరిగింది. యోహాను శుభవార్త 10వ అధ్యాయము 14వ వచనం చూసినట్లయితే ఆయన గొర్రెలకు కాబట్టి ఆయన మంచి కాపరిగా ప్రాణం పెట్టాలనే ఉద్దేశంతో మాత్రమే ఆయన మన కొరకు కుమారుని యొక్క చెయ్యి విడవడం అనేది జరిగింది. యెషయా గ్రంథము 53:7లో కూడా చూసినట్లయితే చదవండి. యెషయా గ్రంథము 53:7 వదకు తేబడిన గొర్రె పిల్లగా ఆయన మరి బొచ్చు కత్తిరించువాని ఎదుట మౌని అయి ఉన్నాడు అన్నమాట. కాబట్టి ఆయన మన కొరకు తను తగ్గించుకున్నాడు. ఆయన ప్రాణం పెట్టినందుగా మన కొరకు ఆయన మనల్ని ప్రేమించాడు అన్నమాట. యోహాను శుభవార్త 12వ అధ్యాయము 27వ వచనం చూసినట్లయితే ఆ కోసమే నేను వచ్చాను, నేను ప్రాణం పెట్టడానికే నేను వచ్చానన్న విషయము కుమారునికి కూడా తెలుసు, తండ్రికి కూడా తెలుసు. తండ్రి అందుకే ఆయన చెయ్యి వేయడం అనేది జరిగింది. నీ కొరకు నా కొరకు ఆయన కుమారుణ్ణి విడనాడాడనమాట. కాబట్టి కుమారునికి ఆయనకున్న బంధము అది కుమారునికి కూడా తెలుసు, కానీ ఆ గడియలో అలా చేయకపోతే మానవాళి యొక్క పాపం అనేది ప్రక్షాళనము కాదు, పాప విమోచనం అనేది అక్కడ జరగదు. కాబట్టి కుమారుణ్ణి ఆయన చేయడం అనేది జరిగింది. తర్వాత చూసినట్లయితే మన యొక్క పాప రుణాన్ని తీర్చడానికి, మన పాప రుణం అనేది ఎప్పుడు మన మీదే ఉంటుంది. ఎందుకని మనము పాపం చేసిన వారము, ఆ పాప రుణ విముక్తి కలగాలి అంటే తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడవాలి. అందుకే ఆయన విడవడం అనేది జరిగిందనమాట. తర్వాత ధర్మశాస్త్ర సంబంధమైన పాప రుణపత్రం అనేది మన మీద ఎప్పుడు కూడా
నిలిచి ఉంటుంది. ఎప్పుడు కుమారుని యొక్క చెయ్యి విడవకుండా తండ్రి అలానే ఉండి ఆయన్ని కాపాడితే మనము పాప విముక్తులం కాదు, మన మీద పాప రుణం అనేది ఎప్పుడు ఆ విధంగానే ఉంటుంది. ఎప్పుడైతే కుమారుడి యొక్క చెయ్యి తండ్రి విడిచాడో అప్పుడు మాత్రమే మనము పాప విముక్తులంగా కాబడతాము. అందుకే తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచాడనమాట. కాబట్టి ఆ రుణపత్రాన్ని కొలసి 2వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే మన యొక్క రుణపత్రాలని సిలువలో మేకుతో కొట్టడం అనేది చదవండి. అది కొలసి 2వ అధ్యాయము 13వ వచనము. మరియు అపరాధముల వలనను మన మీద రుణముగాను ఆ పత్రం మేకులతో సిలువ కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకి అడ్డు లేకుండా దాన్ని ఎత్తివేసి కాబట్టి తండ్రితో కూడా మనము జీవించాలి అంటే ఈ యొక్క కార్యము చేయాలి. అందుకే తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడవడం అనేది జరిగింది. తర్వాత చూసినట్టయితే మనలను నీతిమంతులుగా తీర్చడానికి తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచాడు. రోమా 3వ అధ్యాయము 11వ వచనము. నీతిమంతుడు ఒక్కడును లేడు, అందరూ కూడా పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి మనము నీతిగా మరచబడాలంటే కుమారుడిని తండ్రి చెయ్యి విడవాలి. 2 కొరింథీ 5వ అధ్యాయము 13వ వచనం చూసినట్లయితే మనము దేవుని నీతి అగునట్లు ఆయన మన కోసము పాపముగా చేసెను. కాబట్టి మనము నీతిమంతులుగా తీర్చబడాలి అంటే ఆయన పాపంలో పాలుపంపులు పొందాలి. హెబ్రీ 7వ అధ్యాయము 26వ వచనం చూడండి. హెబ్రీ 7:26. పవిత్రుడును నిర్దోషి నిష్కల్మషుడును కాబట్టి మన కోసం ఆయన పాపముగా చేయబడ్డాడు అన్నమాట. కాబట్టి ఆ విధంగా చేయబడటానికే తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడవటం అనేది జరిగింది. 4వ చూసినట్లయితే మనలను శాపము నుండి విడిపించటానికి తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచాడనమాట. ఆదాము నుండి ఆ కాలము నుండి కూడా పాపం అనేది అది అట్లా వస్తూనే ఉన్నది. ఆ పాపాన్ని బ్రేక్ చేయాలి, మనలందరినీ కూడా పాప విముక్తులుగా చేయడానికి కుమారుడు సిలువలో ఆ యొక్క రక్తాన్ని కార్చాలన్నమాట. అందుకే తండ్రి కుమారుడిని చేయడం అనేది జరిగింది. గలతీ 3వ అధ్యాయము 13-14 వచనాలు చూసినట్లయితే చదవండి. అది గలతీ 3:13-14. క్రీస్తు యేసు ద్వారా అన్యజనులు కలుగుటకు క్రీస్తు మన కోసం శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపం నుండి విమోచించను. కాబట్టి ఆ యొక్క శాపము నుండి విమోచించటానికి, మనల్ని శాప విముక్తులుగా చేయడానికి తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడవటం జరిగింది. కాబట్టి అంత మాత్రమే కాదు, కానీ మన యొక్క రెండో మరణాన్ని తప్పించడానికి ఆయన కుమారుని యొక్క చెయ్యి విడవటం అనేది జరిగింది. కాబట్టి ఎందుకు తండ్రి కుమారుణ్ణి ఎందుకు వదిలాడు అంటే మనల్ని పాప విముక్తులను చేయడానికి, మనల్ని నీతిమంతులుగా చేయడానికి, మన శాపాలని తీసివేయడానికి, మన యొక్క రెండో మరణాన్ని తప్పించడానికి తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడవడం అనేది జరిగిందనమాట. అంతేగాని తండ్రికి కుమారుడికి మధ్య గ్యాప్ రావటం కాదు, లేకుంటే తండ్రి కుమారుని అనాథగా వదిలివేయటం కాదు. కానీ కాబట్టి మానవుల యొక్క పాప ప్రక్షాళనం జరగాలి అంటే ఆ క్షణంలో తండ్రి కుమారుని చెయ్యి విడవక తప్పలేదన్నమాట. అందుకే తండ్రి కుమారుని యొక్క చెయ్యి విడిచాడు. అందుకే ఆ